చౌటుప్పల్ మున్సిపల్ మరి కంటెస్టెడ్ కౌన్సిలర్ రాజరత్నం గారు ప్రసన్నతో ఉన్నారు. మరి కూసుకుంట్ల ప్రభాకర్కు మరి గతంలోనే మరి ఎన్నికల సందర్భంలో ఈసారి ఎలా ముందుకు తీసుకెళ్తారు వారి మాట తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది ఈసారి ప్రచారం? మీకు 2 సార్లు వచ్చింది ఒకే టర్మ్లో ఎలక్షన్, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ప్రజలైతే గమనిస్తున్నారు ఈ ఎలక్షన్ ఎందుకు కొరకు వచ్చింది, ఎవరి అవసరం కోసానికి, ఏ స్వార్థం కోసానికి వచ్చిందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గతంలో అతను 3.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా మా మునుగోడు నియోజకవర్గాన్ని ఏం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా అతనికి కేంద్రం నుంచి కొంత డబ్బులు ఆఫర్ రావడం వల్ల పార్టీని వీడి తన స్వార్థ ప్రయోజనాల కోసం వేరే పార్టీలకు చేరడం జరిగింది. కానీ ప్రజలు గమనిస్తున్నారు, అసలు ఎలక్షన్ రాకూడదు కానీ ఎందుకు వచ్చింది అని గమనిస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి, తన స్వార్థం కోసానికి, తన స్వలాభం కోసానికి ఎలక్షన్ తీసుకురావడం జరిగింది ఆయన. ఇప్పుడు మా టీఆర్ఎస్ పార్టీ కానీ, మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ వారు చేసిన అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి మేము తీసుకెళ్తాం. ఇంకా ముందు కూడా ఇప్పుడు మా అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఓటరుకు వివరిస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ప్రతి లబ్ధిదారుడు, పెన్షన్దారుడు ఎవరైనా సరే మా పెద్ద కొడుకు కేసీఆర్ గారు అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఈ ధీమాతోటి మేము ఇంకా మాకు ఉత్తేజం వస్తుంది, ఇంకా ముందుకెళ్తున్నాం. మా అభ్యర్థిని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని తీరుతాం. కామ్రేడ్ల సహకారం ఎలా ఉంది? మా కామ్రేడ్ల సహకారం ఇంకా గొప్పగా ఉంది. మాకు ఇంకా బూస్ట్ ఇచ్చారు వాళ్ళు. ఇంకా చాలా ధైర్యం ఉంది మాకు. వాళ్ళు కూడా మాకు ఎల్లవేళలా సహాయం చేస్తుంటారు. వారికి కూడా సార్ గారు, కేసీఆర్ గారు వారికి మాట ఇచ్చిన విధంగా వాళ్ళను చూసుకుంటాడు. సో ఎంతమందిని కలిసారు ఇప్పటివరకు పర్సనల్గా అంటే ప్రతి ఓటర్ను కలుస్తున్నాం, ప్రతి ఇంటికి ప్రతిరోజు పోతున్నాం. వాళ్ళ స్పందన కూడా బాగానే ఉన్నది. సమస్యలు ఏమైనా తీసుకొస్తారా మీ దృష్టికి? సమస్యలు అంటే ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంతకుముందుకు గెలిచిన కాంగ్రెస్ నుండి గెలిచి కౌన్సిలర్ గారు ఒబ్బు వరమ్మ వెంకటయ్య అని కాంగ్రెస్ నుండి గెలిచిన అభ్యర్థి. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మారడంగానే ఇతను కూడా పార్టీ మారడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాలలో మా 15వ వార్డులో చేసింది ఏమీ లేదు, ఏ పని లేదు. ఏమనంటే మాది ప్రభుత్వం కాదు, మాకు ఫండ్స్ ఇస్తలేరు అని ఒక సాకు చెప్పడం వరకే జరుగుతుంది తప్ప ఇక ఆయన చేసింది ఏమీ లేదు.